వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు మనకి రథసప్తమి ఎప్పుడు వస్తుంది? అసలు మనకి ఆ రోజున ప్రత్యేకంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తే మనకి లాభకరంగా ఉంటుందంటారు? రథసప్తమి ఈ మాఘమాసంలో 4వ తారీఖు రోజున వచ్చిందమ్మా. మంగళవారం అయింది. ఆ రోజున అశ్విని నక్షత్రం కూడా ఉంది. అంటే ఈ రథసప్తమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, మనకి మాఘమాసం అంతా కూడాను జయంతులుగానే ఎక్కువగా కనబడుతున్నాయి. 2వ తారీఖు రోజున వసంత పంచమి, సరస్వతి అమ్మవారి జన్మదినం. అలాగే రథసప్తమి కూడా సూర్యదేవుని యొక్క జన్మదినం. అందుకనే మనము గమనించుకున్నట్లయితే ఈ కశ్యప ప్రజాపతికి పుట్టినటువంటి వాడుగా చెప్పబడుతుంది. అయితే ఎక్కడ జన్మించారో అని అన్నప్పుడు కనుక చూసుకున్నట్లయితే సుమిత్ర దీవుల దగ్గర అని చెప్పేసేసని సుమేరు పర్వతం దగ్గర జన్మ పొందాడు. ఎవరు? సూర్య భగవానుడు. ఆ సుమేరే ఈనాటి సుమిత్ర, అంటే జపాన్ దగ్గర. మీరు భౌగోళికంగా చూసుకున్నా, సైంటిఫికల్గా చూసుకున్నా, మొట్టమొదటి సూర్యోదయం అయ్యే ప్రదేశము సుమిత్రాదేవులు జపాన్ దగ్గర. జపాన్లోనే మొట్టమొదటి సూర్యోదయం అవుతుంది. ఎందుకంటే అక్కడే జన్మించాడు కాబట్టి ఈ సుమేరు పర్వతంలో జన్మించినటువంటి సూర్యునికి సంబంధించినటువంటి జన్మదినముగా రథసప్తమి వ్రతాన్ని ఆచరించే ఆచారం అనాదిగా యుగ యుగాల నుంచి వస్తుంది. అయితే ఇది ప్రధానంగా ఆరోగ్యాన్ని కోరుకునే వాళ్ళు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలనుకునే వాళ్ళు ఈ రథసప్తమి రోజున కొన్ని విధానపూర్వకమైనటువంటి నియమాలతో కూడుకున్నటువంటి స్నానము గనక ఆచరించినట్లయితే ఈ జన్మలో అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఖచ్చితంగా బయటపడతారు. ఎందుకనంటే కృష్ణుడు కొడుకైనటువంటి సాంబుడు ఈ యొక్క రథసప్తమి వ్రతాన్ని ఆచరించినటువంటి పుణ్య ఫలితం చేతనే తనకొచ్చినటువంటి కుష్టు వ్యాధిని తొలగించుకోగలిగాడు. మయూరుడు అనేటువంటి కవి కూడా ఆయనకొచ్చినటువంటి ఈ సంబంధించినటువంటి క్షయరోగాన్ని కూడాను రూపుమాపుకున్నాడు. కాబట్టే ఆ మయూరుడు అనేటువంటి కవి అలవోకగా ఆయన మీద శతకాలు రాశాడు. మయూర కృత సూర్యస్తోత్రము, సాంబకృత సూర్యస్తోత్రము, ఇలా చాలా ఉన్నాయి. సూర్యుని ద్వారా అనారోగ్యం నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందిన వాళ్ళందరూ కూడా ఆ సూర్యుని స్తుతించారు. గురుగారు, అంటే సూర్యుడి ప్రత్యేకత చెప్తున్నారు కదా, ఈ రోజు మనకి సూర్యుడికి చేయాల్సిన ప్రత్యేకమైన పూజలు ఏమన్నా ఉన్నాయంటారా మనకి రథసప్తమి రోజు? రథసప్తమి రోజున సూర్య ఆరాధన చెయ్యాలి అని అనుకున్నప్పుడు ప్రధానంగా ముందు రోజున షష్ఠి తిథి రోజున నల్ల నువ్వులని పిండిగా చేసి అదంతా ఒంటికి పట్టించుకొని అభ్యంగన స్నానము షష్ఠి తిథి రోజున, అనగా ముందు రోజు అంటే సోమవారం రోజున ఆచరించాలి. తర్వాత సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకోవాలి. తీర్చుకొని స్నానం ఆచరించే విధానం మనకు ఒకటి చెప్పబడి ఉందమ్మా. ఏ విధంగా స్నానం ఆచరించాలి అని అంటే, ఈ రథసప్తమికి ప్రధానంగా జిల్లేడు ఆకులు, రేగి పండ్లు, చిక్కుడు కాయలు, చిక్కుడు ఆకులతో సంబంధం ఉంది. ఈ 4 ప్రధానమైనటువంటి వస్తువుల్ని ఈ రథసప్తమి రోజున వినియోగిస్తారు. అంటే మనం గమనించుకున్నట్లయితే అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే 7 జిల్లేడు ఆకులు కానీ, 7 జిల్లేడు ఆకులు దొరకకపోతే కనీసము 7 రేగు పండ్ల ఆకులు కానీ ముందుగా 3 జిల్లేడు ఆకుల్ని తల మీద పెట్టుకోవాలి. పెట్టుకొని వాటి మీద రేగి పండ్లు, జిల్లేడు ఆకు లేకపోతే రేగి ఆకులు, వాటి మీద రేగి పండ్లు, ఈ భుజం మీద 2 జిల్లేడు ఆకులు, ఈ భుజం మీద 2 జిల్లేడు ఆకులు పెట్టుకొని తలమించి స్నానం ఆచరించాలి. స్నానం ఆచరిస్తే ఈ జిల్లేడు ఆకులలో గ్రహించినటువంటి సూర్యశక్తి, అలాగే రేగి పండ్లలో గ్రహించినటువంటి సూర్యశక్తి మన శరీరంలోకి వచ్చి అంతర్గతంగా మనకు తెలియదు. ఆ ఆకులు పెట్టుకొని స్నానం చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఒక రసాయనిక చర్య జరిగి
అప్పుడు ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి కొన్ని మనకు తెలియకుండా ఉన్నటువంటి గుప్త బ్యాక్టీరియా రోగములు కానీ ఏమైనా ఉంటే వాటి నివారణ జరగడానికి మార్గం ఏర్పడుతుంది. ఆ విధంగా చేయాలి. స్నానం ఆచరించిన తర్వాత అప్పుడు చిక్కుడు కాయలతో మరియు చిక్కుడు సంబంధించినటువంటి పత్రాలతో ఆకులతో సూర్య రథాన్ని ఏర్పరచుకోవాలి. తదనంతరం సూర్యోదయం కంటే ముందే ఇవన్నీ చేయాలి కదా, అప్పుడు సూర్యుడిని ఆరాధన చెయ్యాలమ్మా. ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని ఆరాధన చేసి లేలేత కిరణాలు శరీరం మీద పడుతుండగా సూర్యాష్టకాన్ని 6 సార్లు కానీ 11 సార్లు కానీ 12 సార్లు కానీ పఠించాలి. పఠించిన తర్వాత అప్పుడు ఇంట్లో బెల్లం పాయసం చేయాలి. చేసి చిక్కుడు ఆకులలో ఆ బెల్లం పాయసాన్ని పెట్టి ఆ ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నైవేద్యాన్ని సమర్పించాలి. సమర్పించి తదనంతరం ఇంట్లో వాళ్ళందరూ కూడా నైవేద్యాన్ని భుజించాలి. ఇది ఈ విధానంగా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా, ఎందుకనంటే ఆ రోజుననే రథసప్తమి రోజుననే చిక్కుడు ఆకులలో ఉన్నటువంటి ఫలితము గుణము ఆ పాయసంలో చేరుతుంది. అది తిన్న వాళ్ళకి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. ఈ సంవత్సరం అంతా అనారోగ్యాలు రాకుండా ఉంటాయమ్మా. కాబట్టి ఆ విధంగా మనం చేయాలి. ఇంకా మనకు చతుర్వర్గ చింతామణి వ్రత చూడమని అనేటువంటి గ్రంథ ప్రకారము ఎలాంటి స్నాన విధిని ఏ విధంగా పూజ చేయాలని చెప్పబడి ఉందనంటే, ముఖ్యంగా రోహిణీ నక్షత్రము రథసప్తమి గనక వచ్చి ఉన్నట్లయినా, భరణి నక్షత్రం కలిసి వచ్చి ఉన్న మహాపద్మక యోగంగా చెప్పబడుతుంది. ఈ సంవత్సరం 4వ తారీఖు రోజున అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి రథసప్తమి మంగళవారం అయింది. మనకు మంగళవారం అంటే చెడుగా తీసుకోకూడదు. మంగళం మంగళానికి సూచన కాబట్టి మంచి జరగడానికి జయవారము అని అంటారు. అశ్విని నక్షత్రం ఎవరికి సంబంధించినటువంటిది? ఆ రోజున అశ్విని నక్షత్రం అనేటువంటిది దేవ వైద్యులైనటువంటి వారికి సంబంధించినటువంటిది. కాబట్టి దేవతలకు సంబంధించినటువంటి వైద్యులు అశ్విని దేవతలు. కాబట్టి ఇక్కడ కూడా వైద్యం అనేది వచ్చింది. కాబట్టి ఈ రోజున ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ముందు చెప్పినటువంటి విధంగా షష్ఠి తిథి రోజున నువ్వుల పిండిని బాగా నువ్వులను దంచి పిండి చేసి ఒంటికి పట్టించి స్నానం ఆచరించాలి. తెల్లారి ఉదయాన్నే చక్కగా దీప ప్రతిమ, చిన్నపాటి దీప ప్రతిమ అంటే నదులు సరస్సులు ఇవి ఉన్నవాళ్ళు, చెరువులు ఉన్న వాళ్ళు అయితే ఇవి చేయాలమ్మా. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా చేయాలి? నెత్తి మీద 2 జిల్లేడు ఆకులు, దాని మీద చిన్నపాటి దీపము వెలిగించి ఆ విధంగా నదిలోకి వెళ్ళిన తర్వాత ఆ దీపాన్ని వదిలేయాలి. అది నదిలోని వెళ్ళిపోతుంది. ఇక అక్కడ స్నానం ఆచరించి బయటికి వచ్చేయాలమ్మా. వచ్చిన తర్వాత అప్పుడు సూర్యుడు 7 గుర్రాలతో ఉన్నటువంటి ప్రతిమ దొరుకుతుంది కదా, ఆ ప్రతిమని అవకాశం ఉంటే చిక్కుడు కాయలు జిల్లేడు ఆకులతో చేసినటువంటి సూర్య ప్రతిమ, సూర్య రథాన్ని తయారు చేసుకొని అందులో ఆ రథంలో జిల్లేడు ఆకులలో కానీ చిక్కుడు ఆకుల్లో కానీ ఆ ప్రతిమను పెట్టి ఆ ప్రతిమని రథసప్తమి రోజున షోడశోపచార విధానంగా పూజ చేయాలి. సూర్యుని యొక్క విధానం తెలియని వాళ్ళు విష్ణుమూర్తి స్వరూపంగా పూజ చేసిన, ఎందుకంటే నారాయణుడు ప్రత్యక్ష నారాయణుడు ఆయనే, ఆ విధంగా పూజ చేసిన అదే ఫలితం దక్కుతుంది. తర్వాత ఆ రోజంతా ఉపవాసాన్ని పాటించాలి. మొదలు సూర్యునికి ఆరాధన చేసి ఉపవాస నియమాన్ని పాటించి ఆ రోజున చెయ్యకూడనటువంటి పనులు ఏంటంటే, మాంసాహారం తినకూడదు, మద్యపానం తీసుకోకూడదు, దాంపత్యం పనికిరాదు, అబద్ధం ఆడకూడదు, అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి తమో గుణాన్ని పెంచే ఆహార పదార్థాన్ని భుజించకూడదు. ఆ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఆ విధంగా ఉండి తెల్లవారి మళ్ళీ ఆ యొక్క ప్రతిమకి మళ్ళీ షోడశోపచార విధానంగా పూజ చేసి ఆ ప్రతిమ దక్షిణ సహితముగా ఎరుపు వస్త్రముతో కూడుకున్నటువంటిది విధానంగా బ్రాహ్మణుడికి దానం గనక చేసినట్లయితే సమస్తమైనటువంటి వ్యాధుల నివారణకి మార్గం ఏర్పడుతుంది. అంటే ఏదో సినిమాలో చెప్పినట్టు ఇలా అని కాదమ్మా. జరిగేటువంటిది ఏంటంటే, మనం ఇబ్బందులు పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలకి మంచి వైద్యుడు కానీ మంచి మందు కానీ లభించి తీరుతుంది. తద్వారా రోగ విముక్తులు అవుతారు. రథసప్తమి రోజున చెయ్యాల్సినటువంటిది విధి విధానము, స్నాన విధానము ఇది. కాబట్టి చక్కగా ఆచరించి రోగ విముక్తులు అవ్వాలని తెలియచేస్తున్నాను. అలాగే ఈ ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి సందర్భంగా త్రివేణి సంగమం ప్రయాగ క్షేత్రములో
జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, అలాగే ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నామంటే గత జన్మ కర్మదోషాలు కావున కర్మదోష నివారణ హోమాలు, 2025 సంవత్సరం మొత్తం కూడా ఈ శని ప్రభావం అందరికీ ఉంటుంది కాబట్టి శనిదోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100కి చేయించడం జరుగుతుంది. అలాగే 13వ తారీఖు రోజున మఖా నక్షత్రం, మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళ అలాగా కాబట్టి అక్కడ పెద్దల ఆత్మతృప్తి కోసమే పిండ ప్రదాన కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. వీటి వివరాలు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్య ఇబ్బంది ఏర్పడినటువంటి ప్రయాగలో ఇబ్బంది ఏర్పడినటువంటి కారణం చేత అనుమతిస్తే అక్కడ చేస్తాం, లేదంటే ఖచ్చితంగా కాశీ క్షేత్రంలో ఈ కార్యక్రమాలు జరపబడతాయి. ధన్యవాదాలు గురు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.